చూడొద్దమ్మా, నీకున్న శక్తిని చూడబాక, ప్రార్థన చేయి చాలు. నీవు పోరాడేవనుకో దేవుడు పోరాడు. నువ్వు యుద్ధం చేస్తే దేవుడు నీతో పాటు ఉండడం జాగ్రత్త. నీ బలాన్ని చూసుకొని విర్రవీగిపోయి నువ్వు యుద్ధం చేసావా, నీ పక్షాన్ని దేవుడు ఎప్పుడు నిలబడ్డు. నీకు ఎప్పుడు యుద్ధం కలుగుతానే ఉండదు అప్పుడు. కానీ ప్రభు నీ పక్షాన్ని నిలబడ్డాడు అనుకో, ప్రభుని ఎవరైనా ఎదుర్కోగలుగుతారు, ప్రభుని ఎవరు గెలవగలుగుతారు. అందుకనే ఆయన ఏం చేశాడంట, ఆశ ప్రార్థన విన్నాడు దేవుడు. ఎందుకంటే దీనులు మొర వింటాడు ఆయన. ఎందుకంటే ఆశ తగ్గించుకున్నాడు, తన బలాన్ని చూసుకోకుండా తగ్గించుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో శత్రువులు అందరూ కూడా ఏమైపోయారంట, నాశనం అయిపోయారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు దీనుడిగా ఉండాలి. నీ శ్రమ ముగించబడాలంటే, శ్రమలో నీకు జయం రావాలంటే, శ్రమ కొంచెం కాలమే అంటున్నాడు. ఆ కొంచెం కాలంలో నువ్వు శ్రమలో పడిపోకూడదు. ఆ కొంచెం కాలమే దేవుడు. ఆ కాలం తర్వాత దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు. శ్రమ ముగిసిన తర్వాత నేను దీవించబోతున్నాడు. ఏ విధంగా